గత 6-7 నెలల నుంచి నిరంతరంగా విద్యుత్ కోతలను విధిస్తూ ఊర్కొండపేట గ్రామం పైన ఎక్కడా లేకుండా ఊర్కొండపేట గ్రామం పైనే ఓన్లీ అధికారులు చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు గత వారం రోజుల నుంచి పరిశీలిస్తే ఎప్పుడు కరెంటు పోయినా దాదాపుగా 7 నుంచి 8 గంటలు పోయిన సందర్భాలున్నాయి. ఈ వర్షాకాలంలో కనీసం గాలి లేకున్నా వర్షం లేకున్నా కూడా నిరంతరంగా విద్యుత్ కోతలను విధిస్తూ రకరకాల ఇబ్బందులకు రైతులను గుర్తిస్తున్నారు. పాడి పరిశ్రమ పైన ఆధారపడే రైతులకు అందరికీ నానా రకాలుగా ఇబ్బంది అవుతున్నది. అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరియు గ్రామంలో చిన్నపిల్లలు అనారోగ్యం పాలై దోమలు కుట్టి అనారోగ్యాల పాలై ఆసుపత్రి పాలవుతున్నారు. దయచేసి అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ మా సమస్యలను పరిష్కరించి ఊర్కొండపేట గ్రామం పైన మరియు అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో తెలియపాలి. లేదంటే ఖచ్చితంగా మరిన్ని రోజుల్లో చుట్టుపక్కల గ్రామస్తులందరినీ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దయచేసి అధికారులందరూ తక్షణమే స్పందించి ఇక్కడికి మేము వచ్చి 2 అవర్స్ 3 అవర్స్ అవుతున్న ఏఈ గాని ఏడీ గాని డిఈ గాని ఎవరు ఇంకా రెస్పాన్స్ కాలేదు. దయచేసి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సమస్యను సాల్వ్ చేసేంత వరకు మేము ఇక్కడే సబ్స్టేషన్ ముందనే బేటేస్తామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. మాది కొద్ది రోజుల్లోనే సమస్య సాల్వ్ కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఊర్కొండపేట రైతుల పక్షాన తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు అనేటివి ఎక్కువైనవి. ఇప్పటి వరకు ఊర్కొండపేటకు నిరంతరం కరెంటు కోతలు అనేది రావడం జరుగుతుంది. పాలు వెతుకుతున్న సమయంలో రైతులకు గడ్డి పట్టడానికి ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా నీళ్లు దాపాలన్నా గానీ నీళ్లకు సమస్యకు కరెక్ట్ టైంకు కరెంటు లేక ఇబ్బంది పాలవుతున్నాము. ఇంకా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ మొత్తం కరెంటుని నిర్లక్ష్యం చేసి ఈరోజు కాలం అయితే లేదు. కరెక్ట్ ఒక బోరు ఒక మల్లెకేస్తే అది కుక్కిపోతుంది, వస్తుంది కుక్కిపోతుంది, కరెంట్ వస్తుంది పోతుంది కుక్కిపోతుంది. అట్లా బీడు వారక సమస్యలతోటి అల్లకొల్లోలం అవుతున్నారు పబ్లిక్. అదేవిధంగా చిన్నారులకు కరెంటు లేక నైట్ పూట కరెంటు లేక దోమలు కాటేసి మలేరియా విషజ్వరాలు విజృంభించి పిల్లలు ఆరోగ్య సమస్యలతోటి ఎంతో సతమతం అవుతున్నా గానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది.